నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బోనాలు చాలా బాగా జరుగుతున్నాయి, ఆషాఢం కూడా అయిపోబోతుంది. లాస్ట్ వీక్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు ఎలా జరిగాయో చూసారు కదా. సో ఈ వారం మా ఊర్లో బోనాలు ఎలా జరిగాయో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈసారి ఇంట్లో బోనం చేయడం కుదరలేదు, కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలా స్పెషల్ ఏంటంటే ఈరోజు 2 పండుగలు అనమాట. వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు బోనాల పండుగ, అలాగే మా ధన్విన్ బర్త్డే అనమాట, 4th బర్త్డే ఈరోజు. సో 4 years కంప్లీట్ చేసుకొని 5th yearలోకి ఎంటర్ అయిపోతున్నాడు. అందుకే మాకు ఈరోజు 2 పండుగలు ఒకేసారి వచ్చేసాయి అనమాట. అండ్ పని కూడా చాలా బిజీ అనమాట. పొద్దున్నే పూజ అయితే అయిపోయిందండి. ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది. అసలు డెకరేషన్, ఆ తొట్టెల ఊరేగింపు చూస్తుంటే అయితే 2 కళ్ళు సరిపోలేవు. ఇంట్లో పిల్లలు పూజ చేసుకొని గుడికైతే వెళ్ళామన్నమాట. ఆగమా जय बोलो गणेश महाराज की जय. ఉన్నది నేత్ర తమ్ముడికి మెల్ల మెల్ల దండం పెట్టుకో చేజ. పండుగలప్పుడే పిల్లలు మనం చూసి చాలా నేర్చుకుంటారు. పూజలేంటి, మన పండుగలేంటి, మన సంస్కృతి ఏంటి అనేది వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారనమాట ఇలా పండుగలప్పుడు. సో ఇది మా ఊరి పోచమ్మ గుడి అనమాట. కరెక్ట్ ఊరి చౌరస్తా మధ్యలో ఉంటుంది. ఎంత బాగుంటారో అమ్మవారైతే, చూస్తే 2 కళ్ళు సరిపోవు. అండ్ బోనాలప్పుడు మాత్రం ఫుల్ డెకరేషన్తో చాలా బాగుంటుందన్నమాట. అసలు చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. పొద్దు నుంచి రాత్రి వరకు బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఏరియా చాలా పెద్దది కాబట్టి సో బోనాలు వస్తూనే ఉంటాయి. పబ్లిక్ ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుందన్నమాట. బట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, 2 కళ్ళు సరిపోవు. करा देंगे.
సాయంత్రానికి అయితే చాలా స్పెషల్ బోనాలు, పోతురాజులు, అబ్బబ్బా హడావిడి అయితే అస్సలు మిస్ కావద్దు. చాలా బాగుంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా చేస్తారు మా ఊర్లో బోనాలు. ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి ఫుల్ మంచి నాన్ వెజ్ తినేసాం. తెలంగాణ బోనాలు అప్పుడు నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి. మంచి చికెన్, మటన్ హాయిగా తినేసాము అండ్ తిని రెస్ట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఈవినింగ్ బర్త్డే ఇంకో పండుగ స్టార్ట్ అవ్వబోతుంది. అసలు ఫుల్ బిజీగా ఉండే బోనము ఇవన్నీ, బట్ పండుగ కాబట్టి చేసుకోవాల్సింది. ఇంకా ధన్విన్ బర్త్డే సెలబ్రేషన్స్ అస్సలు మిస్ కావద్దనమాట. కొన్ని తమ్ముడు ఇస్తాడు. అది కాదు కుల పూలు. పెట్టు పెట్టు. ఇంకా సండే అవ్వడం పైగా బోనాలు రావడం వల్ల అసలు అందరూ బయటికి వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్స్లో పిల్లలు ఎవ్వరు ఎక్కువ మంది రాలేరు. లేకుంటే అయితే 30 to 35 మెంబర్స్ దాకా పిల్లలతోనే హడావిడిగా మొత్తం హాల్ అంతా నిండిపోతుంది. మీరు లాస్ట్ టైం బర్త్డే, స్నేహితుల బర్త్డే, ధన్విన్ బర్త్డే చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ ఈసారి అసలు ఎక్కువ మంది పిల్లలు రాలేరు. దానికి కారణం బోనాలు అండ్ సండే రావడము. సండే తర్వాత మండే రోజు హాలిడే ఉండడం వల్ల అందరూ బయటికి అయితే వెళ్ళిపోయారనమాట. బట్ వచ్చిన వాళ్ళందరితోని హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మా ఊరు చూస్తున్నారు కదా, వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి నుంచి ఫస్ట్ గిఫ్ట్ గుంజేసుకొని దాపెట్టేసుకొని వస్తున్నారు అనమాట. ఫస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకునే దానికన్నా ముందు, విషెస్ తీసుకునే దానికన్నా ముందే వాళ్ళ గిఫ్ట్ ఏం తెచ్చారో ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి దాపెట్టేసుకుంటున్నాడు. తర్వాత వచ్చి వాళ్ళని పలకరియడము, అవన్నీ మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, నేను గిఫ్ట్ తీసుకున్నాను, బాధపడుతున్నావా చెప్పు అని అంటున్నాడు. సో బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. పిల్లలకి ఇవ్వడానికి స్నాక్స్గా జిలేబీ, సమోసా అండ్ చిక్కీ ఇంకా కేక్ అన్నమాట. సో కేక్ పెద్దదే తెప్పించాము, బట్ పిల్లలు తక్కువ ఉండడం వల్ల సో పిల్లలకి అడిగినంత వరకు వాళ్ళకి ఎంత కావాలంటే అంత కేక్ అయితే ఇచ్చేసాం. మా వానికి రెయిన్బో అంటే చాలా ఇష్టం, అందుకే ఈసారి రెయిన్బో కలర్ కేక్ పెట్టించాము. అండ్ జేసీబీ అన్నాడు, సో ఒక జేసీబీ ఫోటో అయితే పెట్టించామన్నమాట. సో ఇంకా రెయిన్బో ఇలా ప్లాన్ చేసాము, బట్ కుదరలేదు. జస్ట్ కలర్ మాత్రం రెయిన్బో కలర్. కేక్ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. దాన్ని ఇట్లా నువ్వు కూర్చోకపోతే వేరే వాళ్ళు కట్ చేస్తారు. నాది పెట్టేసి బొట్టు. బొట్టు పెట్టి దండేసి కేక్ అయితే కట్ చేయించామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే. ఫస్ట్ టైం వాడు కాన్షియస్లో ఉండి కేక్ కటింగ్ అంటే థర్డ్ బర్త్డే వరకు ఏదో చేస్తున్నారు అన్న ఐడియాలోనే ఉన్నాడు. బట్ ఇప్పుడు ఈసారి మాత్రం ఫుల్ కాన్షియస్లో నా బర్త్డే అవుతుంది, నేను కేక్ కట్ చేస్తున్నాను అని హ్యాపీగా కట్ చేశాడు. It's not in pause. అది తినేటివి కావు, ఆ స్పైడర్ మ్యాన్ అది తినేది కాదు, బొమ్మది.
చిన్నోడు కాబట్టి వాడికి చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు. తన చిన్న కేక్ తినిపిస్తానని ఫస్ట్ టైం అసలు. బట్ కేక్ తినిపించుకుంటే ఎంత క్యూట్గా ఉందో, వాడు తినిపించడము తను తినిపించడము, అసలు అబ్బబ్బా క్యూట్ మెమరీస్ అని చెప్పవచ్చు బర్త్డేకి. తీసుకో ఓ స్పూన్ ఈ విధంగా మా ఊర్లో బోనాలు అలాగే ధన్విన్ బర్త్డే ఒకే రోజు 2 పండుగలు చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.